కోల్గేట్. కోల్గేట్ అనేది ప్రతి ఇంట్లో వాడే మనకు అందరికీ సుపరిచితమైన పేరు. కానీ కోల్గేట్ పామాలివ్ గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఒక అంటే ఓరల్ కేర్ సంబంధించిన విభాగంలో అయితే మంచి రాణించడం జరుగుతుంది. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఓరల్ కేర్ సంబంధించిన పామాలివ్ అంటే కోల్గేట్ పామాలివ్ అనే కంపెనీ షేర్లు అయితే లాస్ట్ ఈ Q1 రిజల్ట్స్ రిలీజ్ అయిపోయాక చాలా డ్రాగ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో ఓరల్ కేర్కి సంబంధించిన సెగ్మెంట్లో అయితే కొంచెం బాగా ఎక్కువగా డ్రాగ్ అయితే కనిపించింది, అబ్జర్వ్ చేశారు ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే కోల్గేట్ సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఎక్కువగా వాడడం లేదు. అర్బన్లో ముఖ్యంగా ఆర్గానిక్ పైన ఎక్కువగా అవగాహన రావడం అండ్ ఆయుర్వేదం పైన ఎక్కువగా అవగాహన రావడం వల్ల కోల్గేట్ సంబంధించిన ప్రోడక్ట్స్ వాడడం లేదు, టూత్పేస్ట్లు కూడా వాడడం లేదని బాగా చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి మార్జిన్ అనేది అంటే షాప్స్ కానీ సూపర్ మార్కెట్లకు కానీ కోల్గేట్ పామాలివ్ సంబంధించిన కంపెనీ మార్జిన్ ఎక్కువగా తీసుకుంటారనే ఒక న్యూస్ రావడం, అది కూడా కోల్గేట్ మార్కెట్ని అయితే దెబ్బతీసిందని చెప్పాలి. అండ్ ఓన్ ప్రజెంటేషన్లో కూడా వాళ్ళు అంటే కోల్గేట్ సంబంధించిన కంపెనీ వాళ్ళు ఓన్ ప్రజెంటేషన్ చేశారు. అందులో ముఖ్యంగా మాకు అర్బన్లో బాగా మార్కెట్ దెబ్బతినడం జరిగింది అనేది ఒక ఓన్ ప్రజెంటేషన్, కంపెనీ ఇచ్చిన ప్రజెంటేషన్లో చెప్పడం, మార్కెట్ని వాళ్ళే దెబ్బతీసుకోవడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్రోకరేజ్ కూడా లో టార్గెట్లు పెట్టడం అనేది అంటే ప్రజెంట్ చూస్తే 22,259 దగ్గర మార్కెట్కి వాళ్ళు అంటే ఇంచుమించు లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి చూస్తే 3% అయితే పడిపోవడం జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించిన ఈ కోల్గేట్ పామాలివ్ పడిపోవడం అనేది మార్కెట్ కూడా పెద్ద దెబ్బ అని చెప్పాలి. ముఖ్యంగా FMCGకి సంబంధించిన సెక్టార్ కాబట్టి ఇది అంటే కోల్గేట్ అనేది ప్రతి ఇంట్లో వాడే అంటే గత చిన్నప్పటి నుంచి కొన్ని ఇయర్స్ నుంచి కూడా కోల్గేట్ అనేది ఒక బ్రాండ్. కానీ ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే అది పడిపోవడం జరిగింది. ముఖ్యంగా డాబర్ సంబంధించిన ఎక్కువ ప్రోడక్ట్లు అంటే ఆయుర్వేదం పైన, ఆర్గానిక్ పైన, న్యాచురల్ ప్రోడక్ట్స్ పైన ఎక్కువగా అవగాహన పొందిన పబ్లిక్ అయితే డాబర్ సంబంధించిన ఎక్కువ ప్రోడక్ట్లు వాడడం, ముఖ్యంగా డాబర్ సంబంధించిన మిస్వాక్ అనే ప్రోడక్ట్ని ఎక్కువగా సేల్ అవ్వడం అయితే బాగా అబ్జర్వ్ చేశారు. సో కోల్గేట్ మెయిన్గా పడిపోవడానికి ఈ కారణాలు అయితే ఉన్నాయని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది.